ఏమంటున్నాడంటే మేము పార్టీ అయినా పార్టీని చూస్తున్నాం అని చెప్తున్నాడు కదా. నేను ఒక చిన్నది మీ ముందుకు ఒక వీడియో అంటే పెద్ద లెంతీగా లేకుండా ఒక చిన్న వీడియో పెడతాను జనరల్గా వాయిస్తున్నా. అయితే ఈ వీడియోలో ఏముందంటే నేను ఐఎన్టీయూసీ అయినా కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రేట్ కార్డుల మీద కానీ దీని మీద మేము అవసరమైతే రేవంత్ రెడ్డి ఇల్లు కూడా ముట్టడి చేయడానికి సిద్ధం అని చెప్పి నేను ఐఎన్టీయూసీ పార్టీ పరంగా నేను మాట్లాడిన వీడియో ఇది. ఎందుకంటే తమ్ముడు ఇందాక అన్నాడు మేము పార్టీల పరంగా చూస్తలేము. పార్టీల పరంగా పదవులు తీసుకోవాలంటే నేను 1989లోనే రాజకీయాలకు వచ్చిన. నేను యూనియన్ కట్టుకుని ఊడాడాల్సిన అవసరం లేదు. నాకు సంబంధించినటువంటి ఏదైతే బిజినెస్ కానీ ఇవన్నీ పక్కకు పెట్టుకొని కార్మికుల కోసం మేము ముందుడి కొట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నామంటే మీకు అందరికీ తెలియని విషయాలు చాలా ఉన్నాయి అట్లా మాట్లాడాలంటే. ఇప్పుడు బ్రదర్ అన్నారు ఎయిర్పోర్ట్కు రండి అని. ఇదే మిత్రుడు మేము అందరం ఎయిర్పోర్ట్కి పోతే 2023లో డ్రైవర్ల ఐక్యవేదిక అనే ఒక కార్యక్రమం కోసం పోతే బ్రోచర్లు అన్న కూడా వచ్చిండు. బ్రోచర్లు వస్తే ఒకడు కాళ్ళు స్టీరింగ్ మీద పెట్టుకొని దిగకుండా మాకేం సమస్యలు లేవని చెప్పిన రోజులు ఉన్నాయి. అవన్నీ డ్రైవర్లు అట్లాంటివన్నీ రాత్రిళ్ళు 12 గంటల రాత్రిళ్ళు మా ఇంట్లో గమ్ము లైవ్ ఉడకబెట్టుకొని అన్న మేము అందరం కలిసిపోయి బస్సులకు స్టిక్కర్లు అతికించిన ఫొటోస్ ఉన్నాయి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ పెడతా అన్ని ప్రోగ్రామ్స్ ఏం చేసినాం అనే కార్యక్రమాల గురించి చాలా చేసినామన్నా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎవరైతే మీరంతా అంత ఉత్సాహంగా 4 లక్షల మంది రోడ్డు మీదకి వస్తాం మేము ధర్నా చేస్తాం అని చెప్తున్నారు కదా, అట్లాంటివన్నీ ఉత్తమాటలే. ఎందుకు చెప్తున్నా అంటే ఇదే 50 రూపాయల ఫిట్నెస్ ఫైన్ మీద ఫస్ట్ స్టార్ట్ చేసిన రోజు ఇదే జేఏసీ ఆధ్వర్యంలో 100 మందితో ఫస్ట్ మీటింగ్ స్టార్ట్ చేస్తే అది లాస్ట్ రోజు ఒక ఉధృతంగా 3000 మందితో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు పోలీసు వాళ్ళు. ఆ రోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మిత్రుడు ఉన్నాడు ఆ ప్రోగ్రాంలో. 50 రూపాయల ఫిట్నెస్ అంటే ఒక్క రోజు బండి ఏదైతే అమ్ముకోవాలనుకుంటే 30,000 నుంచి 40,000 1,50,000 రూపాయలు కూడా ఫైన్ చూపించింది దాంట్లో ఫిట్నెస్ చేసుకొని పేపర్లు చేసుకున్న వాళ్ళకు. వాటన్నిటి మీద కొట్లాన ఆ రోజు సక్సెస్ అయింది. అది జీవో మాఫీ చేయడం జరిగింది. అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాకపోతే ఒక ప్రభుత్వం మారుతుంటుంది, దానికి అనుగుణంగా ఉన్న యూనియన్లు ఉంటాయి. కానీ కార్మికుల కోసం పనిచేయడానికి కార్మిక రంగాలకు మేము వచ్చినాం. మేము పనిచేయడానికి వచ్చినాం కార్మిక రంగాలకు. పార్టీ మాది బయట. కానీ ఒక చోటుకి వచ్చినప్పుడు రేపు పొద్దున ఇక్కడ మిత్రులు చెప్తున్నారు కదా, అందరికన్నా ముందు మేము ధర్నాలో కూర్చుంటాం. మేము కూడా మాకు కూడా సిస్టమ్ ఆలోచన ఉన్నది, సమస్య సాల్వ్ చేయాలి. ఈరోజు కూడా స్టిల్ నేను నైట్ కూడా బండి నడిపినా. నేను ఒక రాష్ట్రానికి అధ్యక్షుడు అయినా కానీ నాకున్న వృత్తి ఏంటంటే నేను ఈ మోటార్ ఫీల్డ్ నుంచి వచ్చినా కాబట్టి నేను క్యాబ్ డ్రైవర్కి వచ్చిన నాది 8 సార్లు బ్యాడ్జ్ రెన్యువల్ అయింది. దాంట్లో నాకు కొన్ని సందర్భాల్లో రీల్స్ చూస్తున్నప్పుడు బాగా అనిపిస్తుంటుంది. డ్రస్సు లేదని 200 అని మనం కొత్తగా వచ్చినట్లుంది ఒక ట్రాఫిక్ ఎస్ఐ గారు. ఆమె అంటుంది డ్రస్సు లేదు నీది, నీ లైసెన్స్ చూపి, నీ బండి ఇక్కడ కాదు కదా, నీ బండి అక్కడ కదా అని. ఆమె క్వశ్చన్ ఎవరిని వేయాలి? ఆ బండి ఇక్కడ ఎందుకు వచ్చింది? ఆ బండి రావడానికి కారణం ఎవరు? గవర్నమెంట్ నిర్లక్ష్యము, దాంతో పాటుగా ఏదైతే ఆర్బేస్డ్ కంపెనీస్ ఉన్నాయో వాటి నిర్లక్ష్యం. దాని మీద ట్రాఫిక్ చెప్తాను భయ్యా. దాని మీద ట్రాఫిక్ డీసీపీ గారిని కలిస్తే వారు ఒకటే చెప్పారు. ట్రాఫిక్ వారు ఒకటే చెప్పారు. ఏమన్నారంటే యాజ్ పర్ మోటార్ వెహికల్ యాక్ట్ లో సిస్టమ్ ఏదైతే ఉందో సిస్టమ్ మనం కూడా ఫాలో కావాలి. హోల్ లేకపోతే అంటే హోల్కు లవ్ గుర్తులు పెట్టుకొని హోల్కి అవి పెట్టుకుంటే అది కూడా సిస్టమ్ కాదు. సిస్టమ్ మీరు యూనియన్ లీడర్గా మీరు వాళ్ళకు ఒక అవగాహన కల్పించండి. ఎందుకు ఈ హోల్ ఉండాలి, ఎందుకు దీనికి స్టిక్కర్ ఇస్తాడు, ఎందుకు ప్లాస్టిక్ ఎందుకు ఇస్తాడు, ఫుల్ ప్లే. ఇప్పుడు 100 రూపాయలు ఇస్తా అంటే 10 టాపులు ఉంటాయి దాని మీద, ఒక ఆటో మీద తెలుసా. నేను ఆటో ఎవడైతే స్టిక్కర్ వేస్తుండో వాడు అడ్వర్టైజ్మెంట్ వేసుకొని ఓ రోజు నిలదీసిన, నీ ఓనర్ పేరు చెప్పురా భయ్, ఏంది ఈ హోల్ పెట్టాలి, నువ్వు హోల్ పెట్టకపోతే ఇక్కడ స్టిక్కర్లు పెట్టాం అనుకో మొత్తం కాలుస్తా అని చెప్పిన వాడికి. 100 రూపాయలు ఇస్తే 100 రూపాయల కోసం మనం స్టిక్కర్ వేసుకుంటున్నాం.
దానికి అందుకే ఏమంటున్నా అంటే మన లోపల ఎన్ని లోపాలు ఉన్నాయో అవి కూడా మనం ఒకసారి సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం అది మర్చిపోయి ఈరోజు చాలా సీనియర్లు ఈరోజు నేను చెప్తున్నా కాకి డ్రెస్ వేసుకొని ఈరోజు ఆటో నడుపుతున్న వాళ్ళు సీనియర్లు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్న వాళ్ళు చాలా మంది ఈరోజు మోటార్ ఫీల్డ్ వచ్చిన వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు నిక్కర్ల మీద బొక్కల జాయిల మీద వేసుకొని నడిపితే మనకి ఎక్కడ వాల్యూ ఇస్తారు. ఎయిర్పోర్ట్ లో ఇదే సబ్జెక్ట్ అయ్యి రాత్రి పండుకున్నామన్నా అని చెప్పి నిక్కర్ వేసుకొని పార్కింగ్ లోకి వస్తే అరే బాబు నువ్వు పార్కింగ్ లోకి వచ్చినావు ఇదే ర్యాపిడో మేనేజర్ ఉంటే ఈ బుకింగ్ ఇచ్చిన అంటే మంచిగా అంటే బుకింగ్ వేయకుండా ఎలగొడితే పెట్టుకోండి. అంటే మనకు ఫార్మాలిటీ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఒక సిస్టమ్ ఉందన్న. క్యాబ్లు నడిపే వాళ్ళు కానీ ఆటోలు నడిపే వాళ్ళు ఎవరైనా సరే మన సిస్టమ్ మనం ఫాలో అయినప్పుడు ఆటోమేటిక్గా మన సమస్యలన్నీ సాల్వ్ అవుతాయి. అట్లనే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళంతా లీడర్లు ఏంటంటే అమ్మకడుపులో ఉండగానే లీడర్ కాలే అన్న. దానికి ఎన్నో కష్టాలు ఓర్చిర్రు, ఎన్నో విధాలుగా పనిచేసిర్రు, ఎంత టైం కేటాయించింటారు, దాని మీద సబ్జెక్టుల మీద ఎంత అవగాహన తెచ్చుకోయింటారు అనేది కూడా మనం గమనించాలి. ఫస్ట్ పుట్టిగా లీడర్ల మీద నిందలేసి మేము డ్రైవర్లో చేస్తామంటే మేము కూడా ఒకరోజు ఇందిరా పార్క్ సభలో మేము అందరం పోయినాం. అన్న కూడా వచ్చిండు. ఆ వ్యక్తి ఏం చేసాడు అంటే మేము డ్రైవర్లో చేస్తామని ఇదే గ్రూపుల్లో పబ్లిసిటీ చేసుకున్న తర్వాత ఆడపోతే మేము పోయిన వాళ్ళమే ఒక 50 మంది 100 మంది ఉన్నాం. ఆ మీటింగ్ అంతా 100 మంది లేదు. వచ్చిన డ్రైవర్లు స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు 20-30 మంది. ఎవరైతే యూనియన్ నాయకులు ఎంతో పోయిన వాళ్ళు 10 మంది కలిస్తే 100 మంది. అంటే నేను చెప్పడం వేరే ఉద్దేశం కాదు, మేము చేసుకుంటామనే పదాలు ఏవైతే ఉండరో అవి బంద్ చేసుకోవాలి. ఎందుకంటే మేము మీకోసం మాట్లాడడానికి ఈరోజు పొద్దు నుంచి ఇక్కడికి వచ్చి కూర్చున్నది. మేము ఒట్టిగా టైంపాస్కు రాలే, మీ ముఖాలు చూసుకోవాలని రాలే. అవసరమైన చోట అవసరమైన వ్యక్తులు ఏ విధంగా అయితే ఉపయోగపడతారనే ఆలోచనతో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇలా సలావుద్దీన్ భాయ్ ఒక స్టాండ్ తీసుకోవచ్చు, నరేష్ అని ఒక స్టాండ్ తీసుకోవచ్చు, సలీం భాయ్ ఒక స్టాండ్ తీసుకోవచ్చు, అన్న శివరణ ఒక స్టాండ్ తీసుకోవచ్చు, నేను కూడా ఒక స్టాండ్ తీసుకుంటా. ఏంటి మనకి ఏ విధమైన సమస్య ఉంటే దాన్ని ఏ రూపకంగా ఏ అధికారి దగ్గర తీసుకపోతే ఎక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. మేము మా ఐఎన్టీసీ యూనియన్ ఫెడరేషన్ తరఫున మా దగ్గర ఉన్నటువంటి డ్రైవర్ స్ట్రెంత్ ఏదైతుందో దాంతో మేమే అన్నగారు కూడా మనం చెప్పిన అవసరమైతే గాంధీ భవన్ ముట్టడి కూడా చేద్దామన్నా అని చెప్పిన. అంటే మేము ఐఎన్టీసీ బొమ్మ ఉంటుంది మా లెటరాడి మీద, మా జెండా ఐఎన్టీసీ కాంగ్రెస్ చేతి పుడుతుంటుంది, అయినా మేము గాంధీ భవన్ ముట్టడి చేద్దామన్నంటే ఎందుకు పెట్టుకుంటున్నాం ప్రోగ్రామ్? అది మన కోసమే కదా. మాకు పదవులు రాకున్నా మాకు ఇబ్బంది పెట్టినా మాకు పర్లేదు, కార్మికులకు న్యాయం జరగాలనేది. ఈ గవర్నమెంట్లో మినిమం ఒక రెండు సమస్యలను సాల్వ్ చేసే ఒక ప్రోగ్రామ్ అయితే మేము ఖచ్చితంగా ఒక ధ్యేయం పెట్టుకున్నాం. అందులో ఒకటి మీటర్ విధానం కానీ దాంట్లో సంక్షేమ బోర్డు కానీ ఈ రెండు ఈ గవర్నమెంట్లో రావాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్లో వస్తేనే మనం యూనియన్లు ఉంటే కొనసాగినట్లన్నా అని చెప్పేసి ఒక సిద్ధాంతంతో మేము అందరం మాట్లాడుకుంటున్నాం. దీనిపైన ఇంకా మీటర్ ఫేర్ అనే దానికోసం చెప్తే మేము బాంబే పోయినాం మొన్న. సలావుద్దీన్ భాయ్కి ఇందాక ఒక టాస్క్ ఇస్తాను. ఏంటంటే కొంతమంది మిత్రులు ఇన్ఫ్లుయెన్స్ అంటున్నారు కదా, ఈ 40 మందిని తీసుకొని సతీష్ అన్న మన లీడర్షిప్లో బయట ఉన్న రాష్ట్రాల్లో పోతే ఆ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ట్రాన్స్పోర్ట్ విధానం ఎట్లుందో తెలుసుకోవడానికి. ఎందుకంటే బాంబేలో పోయినాం, ఒక ప్లేస్ వరకు ఆటోలు నడిస్తే ఒక ప్లేస్లో క్యాబ్లు నడుస్తాయి. దాంట్లో అరే ఇంకా నువ్వు నేను సబ్జెక్టే మాట్లాడుతున్నాను, ఏం కాదు. ఇంకో గంట ఎక్కువైతే స్కానర్ పెట్టుకొని పైసలు ఇద్దాం, టెన్షన్. అయితే అక్కడ ఆటో బుక్ చేసుకున్నాం. ఆటో బుక్ చేసుకుంటే మీటర్ వేసిండు. ఆయనకు ఆల్రెడీ ఓలా ఉంది, ఊబర్ ఉంది, ర్యాపిడో ఉంది ఆటో డ్రైవర్కు. కానీ అక్కడ బేస్ ఫేర్ ఏదైతుందో బేస్ ఫేర్ స్టార్ట్ అవుతుంది. తర్వాత అతను ముందుకు పోయిన తర్వాత ఒక ట్రాఫిక్ సిగ్నల్ పడగానే 10 రూపాయలు జంప్ అయింది. నేను అన్న ఏందన్నా ఇది ఓలా ఊబర్లో బుక్ చేసుకుంటే నాకు ఛాన్స్ ఉండదు కదా అంటే, అన్న మాకు 2 యాప్లు కాదు 3 యాప్లు ఉంటాయి, కానీ మేము ఎక్కువ మీటర్ విధానం మీదనే పనిచేస్తాం ఇక్కడ అని చెప్పిండు. ఇక్కడ మీటర్లు పెట్టుకోవడానికి ఎంతమందికి ఆసక్తి ఉంది చెప్పండి మన దగ్గర? पूरों को है ना? ठीक है ठीक है। उसके बारे में भी हम क्या कर रहे हैं, डिजिटल मीटर लगा लेके इसके अंदर 2 चीज डिजिटल मीटर, वैसे डिजिटल मीटर के साथ रेट फेयर भी बढ़ाना बोल के उसके साथ रेट फेयर बढ़ाए तो डिजिटल मीटर के साथ चला सकते हैं अपन लोग। అందుకని డిజిటల్ మీటర్ పెట్టుకుంటున్నాం, దాని ట్యాక్స్ भी కడుతున్నాం, కానీ గవర్నమెంట్ మాకు చేసే పనులు చేస్తుంది.
నేను అన్న నీ గురించి చెప్తలేను, నేను ఒక మాట చెప్తాను, మా ఎక్స్పీరియన్స్ మేము చెప్తాం. మేమిద్దరము ఢిల్లీకి వచ్చి ఆటో దిగినాం నాంపల్లిలో ఆటో దిగితే 221 రూపాయలు రాపిడోలో బుక్ చేస్తే వచ్చింది. అదే బయట పోయే రోడ్డు మీద పోయేటోడు ఆటో మిత్రుని అడిగితే అరే అన్న వానికి ఇవ్వడం ఎందుకు, నీకు ఏదైనా ఉంటే రా అన్న, 50 రూపాయలు కల్పిస్తామంటే 400 ఇస్తావా వస్తా అన్నాడు. మా ఇద్దరికి అన్నాడు. అంటే నేనేమంటున్నా అంటే మన దగ్గర ఎంత తప్పు ఉన్నది ఏంటనేది కస్టమర్లు మేము క్యాబ్ నడిపేటప్పుడు కస్టమర్లతో ఫీడ్బ్యాక్ తీసుకుంటుంటా. సార్ ఏంటి పరిస్థితి ఏంటి ఇట్లా అంటే వాళ్ళు చెప్తుంటారు, అన్న అర్ధరాత్రి దిగిన తర్వాత ఆటో బుక్ చేసుకుంటే 200 చూపిస్తుంది, వీళ్ళేమో 400 అడుగుతారు, ఎటుకెళ్ళి ఇవ్వాలి అని చెప్పేసి కస్టమర్లు అంటారు. అంటే మనం ఏమంటున్నాం అంటే సమాజం దృష్టిలో మనం ఎందుకు దోషులుగా మిగులుతున్నాం అనేది మనం కూడా ఆలోచన చేసుకోవాలి. అందుకని ఏంటంటున్నా అంటే సరే అన్న టైం ఎక్కువైందని టికెట్ కొడుతుండు, సలావుద్దీన్ భాయ్ మాట్లాడాలి కావచ్చు. రేట్ ఫైర్ ఏదైతే ఉంటుందో రేట్ ఫైర్ మీద ఖచ్చితమైన నిర్ణయాలు ఏవైతే ఉంటుందో అన్న అన్ని రాసుకోవడం జరిగింది. బేస్ ఫైర్ అప్పుడు బేస్ ఫైర్ ఇచ్చేది ఓలా ఊబర్లో దాంట్లో క్యాబ్లకు బేస్ ఫైర్ కూడా తీసేయడం జరిగింది. కాబట్టి బేస్ ఫైర్ తో పాటు రేటు విధానం ఏదైతే ఉందో కంపల్సరీ దాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళి రేట్ ఫైర్ అట్లాగే మనకు కావాల్సినటువంటి సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో అది తెచ్చుకునే విధంగా ఖచ్చితంగా మేము మీ వెంట ఉండి మీతో కలిసి పనిచేస్తాం. మేము మీ ముందర ఉంటాం, మీ వెనక కాదు ముందరనే ఉంటాం. ఇప్పుడు అన్న చెప్పడం మా సతీష్ అన్న ఆవేదన చెప్పండి ఎట్లా మళ్ళా అయితే ఏమంటున్నారంటే ఖచ్చితంగా ఏ కార్యక్రమం అయినా సరే మేము మా గవర్నమెంట్ అని కాదు కానీ మేము పనిచేస్తాం మీతో కలిసి. దాని మీద మెడలు వచ్చి మనకు కావాల్సినటువంటి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వాటిని పూర్తి చేసుకునే విధంగా మీతో కలిసి నడుస్తామని చెప్పేసి మీకు అందరికీ ఆలోచిస్తూ జై డ్రైవర్ అన్న.